అలాగుననే పరమందున్న దేవుడు కూడా తనను అలాగే గుర్తించాలి, దేవుణ్ణి కదా నేను, దేవునిలాగే గుర్తించాలి అని కోరుకుంటాడు అన్నమాట. ఆయన వ్యక్తిత్వం అది. దేవుణ్ణి దేవునిగా ఎరగడము మనకు చాలా ప్రాముఖ్యమైన సమాచారం. అది బాగా వినాలి. దేవుణ్ణి దేవునిగా ఎరగాలి, ఆయన ఆధిపత్యాన్ని గౌరవించాలి, ఆయన మాటను, ఆయన సంకల్పాన్ని, ఆయన ఏర్పాటు చేసిన క్రమాన్ని మనుషులు లోబడి విధేయత చూపాలి. అప్పుడు దేవుణ్ణి దేవునిగా మహిమపరిచినట్లు అవుతుంది. దేవుడు దేనిని ఏ రూపంలో చూస్తాడో మనమును ఆ రూపంలోనే చూచినప్పుడు దేవుణ్ణి మహిమపరిచినట్టుగా, గణపరచబడినట్టుగా ఉంటుంది. ఆయన ఒక దృష్టితో చూసే దాన్ని మనం మరొక దృష్టితో చూస్తే దేవుణ్ణి హేళన చేసినట్టు. దేవుడు సంఘాన్ని ఎంత ఉన్నతమైన సంకల్పం కలిగి ఆలోచన చేశాడో మనము దాన్ని ఆ రీతిగానే చూస్తే దేవుణ్ణి గౌరవించినట్టు, గణపరిచినట్టు, ఆయన సర్వాధిపత్యానికి ఒప్పుకున్నట్లు అవుతుంది. లేకపోతే లేదు. దేవుడు దేనిని అనాలోచనగా చేయలేదు. అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు దేవుడు. అనాదిలో సంకల్పించుకున్న సంఘాన్ని, దాని యొక్క నిర్మాణాన్ని కూడా అప్పుడప్పుడు నిర్ణయం చేసుకోలేదు. ఆయన అనాదిలోనే నిర్ణయం తీసుకున్నాడు. సంఘం యొక్క నిర్మాణ విషయంలో కూడా, సంఘం యొక్క నిర్మాణ విషయంలో మానవ ఆలోచనలకు అవకాశం లేకుండా చేశాడు దేవుడు. సంఘము నేను సంకల్పించింది, దాని యొక్క నిర్మాణాన్ని కూడా నేనే సంకల్పించాను, దాన్ని అలాగున మీరు నిర్మించాలి, కట్టబడాలి. మానవ ఆలోచన కాదు సంఘం అంటే వాస్తవానికి. దేవుడు అనాదిలో తీసుకున్న నిర్ణయాలని ఎవరి కోసము మార్చడు. అనాదిలో తీసుకున్న నిర్ణయాలని దేవుడు ఎవరి కోసము మార్చడు. ఉదాహరణకి యేసు ప్రభు యొక్క బలి దేవుని అనాది సంకల్పం అని ఉదయము మనము ఆలోచన చేసుకోం. దేవుని యొక్క సంకల్పం యేసు ప్రభు యొక్క బలి. ఆ బలిని జరగకోకుండా అడ్డగించేవాడు ఎవడైనా ఉన్నాడా?